ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 10మోऽధ్యాయః విభూతియోగః. 34వ శ్లోకం. మృత్యుః సర్వహరచ్చాహం ఉద్భవచ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్షనారీణాం శృతిర్మేధా ధృతిః క్షమా. ఈ ప్రపంచంలో ఒకదానిని మరొకటి హరిస్తూ ఉంటుంది, అంటే నాశనం చేస్తూ ఉంటుంది. ఒక జీవి మరొక జీవికి ఆహారం అవుతుంది. ఒకడు మరొకడిని చంపుతాడు. ఒక వస్తువు మరొక వస్తువును నాశనం చేస్తుంది. చెదల కలపను కొరుక్కు తింటుంది. తుప్పు ఇనుమును తింటుంది. కొన్ని వస్తువులు గాలి తగలగానే మండిపోతాయి. ఇలాగే ప్రతి జీవికి మార్పు నాశనం తప్పదు. ఈ ప్రక్రియ లేకపోతే ఉన్నవి పోవటం, లేనివి రావటం జరగదు. పుట్టినవి పుట్టినట్లు అన్నీ ఇక్కడే ఉంటే పుట్టబోయే వాటికి స్థానం ఉండదు. ఆ హరించే శక్తులలో మృత్యువు నేనే. పుట్టిన ప్రతి జీవి మృత్యువును కౌగలించుకోక తప్పదు. అంటే జాతస్య హి ధ్రువో మృత్యువు, అటువంటి మృత్యువు నేను. మన ఆధ్యాత్మిక సిద్ధాంత ప్రకారం పుట్టుక తర్వాత మృత్యువు ఎంత సత్యమో, మరణించిన తర్వాత పుట్టుక కూడా అంతే నిజం. అంటే చావు పుట్టుక నేనే, నా చేతిలోనే ఉన్నాయి. ఉన్నదానిని హరించే శక్తులలో మృత్యువు నేను అని చెబుతూ రాబోయే వాటికి సృష్టికర్త నేనే. రాబోయే వాటికి స్థానం కల్పించటానికి ఉన్న వాటిని హరిస్తుంటాను. తద్వారా సృష్టి లయములు నిరంతరంగా జరుగుతుంటాయి. మనం ఈ సృష్టిలోని సమస్త జీవరాశుల జనన మరణాలను చూస్తే ఒక రైస్ మిల్లు గుర్తొస్తుంది. పైన ధాన్యం పోస్తుంటారు, కింది నుంచి బియ్యం వస్తుంటాయి. వచ్చే బియ్యం పుట్టుక అయితే పోసే ధాన్యం మరణం అని అనవచ్చు. ఈ పుట్టుక చావు నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ చావు పుట్టుకల ప్రక్రియకు అధిపతి నేను. అంటే బ్రహ్మ విష్ణు శివరూపాలలో సృష్టి స్థితి లయములను చేస్తున్న తత్వము నేను అని పరమాత్మ స్పష్టంగా చెబుతుంటే మనం శైవులు వైష్ణవులు అని కొట్టుకు చేస్తున్నాం. మనలో ఉన్న ఈ అజ్ఞానం పోవటానికే భగవద్గీతను బోధించాడు పరమాత్మ. ఈ శ్లోకంలో స్త్రీల వైభవాన్ని గురించి వివరిస్తున్నాడు. స్త్రీలకు సహజంగా లక్ష్మీ కళ ఉంటుంది. అందుకే ఆడవారిని లక్ష్మీదేవితో సమానం అంటారు. మంచి ఇల్లాలు వలననే మగవాడికి ఆయన ద్వారా ఆమె కీర్తి ప్రతిష్ట పేరు ప్రఖ్యాతలు వస్తాయి. స్త్రీలలో ఉన్న జ్ఞాపక శక్తి, మేధాశక్తి, ధైర్యశక్తి, గ్రహణ శక్తి, వాక్ శక్తి, అంటే విద్యాబుద్ధులు, క్షమాగుణము అన్నీ నేనే. స్త్రీలలో ఉన్న సుగుణములు అన్నీ ఇక్కడ కీర్తించాడు పరమాత్మ. అవి అన్నీ తన విభూతి వలననే కలుగుతున్నాయి అంటున్నాడు. ఈ శ్లోకానికి మరొక విశేషార్థం కూడా ఉంది. మనకు మొట్టమొదటి మనువు, స్వయంభువ మనువు, ఆయన భార్య శతరూప, వారి కుమార్తె పేరు ప్రసూతి, అంటే ప్రసవ శక్తి. ఆమెకు పుట్టుక, సంతానం పేర్లు కీర్తి, మేధ, ధృతి, స్మృతి, క్షమ, అంటే సుఖ ప్రసవం కలిగే సంతానములకు పై లక్షణాలు కలుగుతాయి. ఇంకా లక్ష్మీదేవి సాక్షాత్తు నారాయణుని భార్య. వాగ్దేవి అంటే సరస్వతి, బ్రహ్మదేవుని భార్య. అంటే దేవతలలో కూడా స్త్రీలు ఉన్నారు. పరమశివుని భార్య శక్తి, అంటే మనకు విద్య, సంపద, శక్తి వీటికి ప్రతీకలు. సరస్వతి, లక్ష్మీ, పార్వతులు వారే మనకు కీర్తిని, ధనము, ఐశ్వర్యమును, వాక్కును, మంచి బుద్ధిని, ధృతిని, తెలివితేటలను, జ్ఞాపక శక్తిని, క్షమాశక్తి, ఓర్పు, ఓరిమి, ధైర్యాన్ని ఇచ్చే దేవతా శక్తులు. స్త్రీ దేవతా శక్తులు. శక్తిని మనం స్త్రీ స్వరూపిణిగా పూజిస్తాము. అలాగే లక్ష్మీదేవిని 8 లక్ష్ములుగాను, పార్వతీదేవిని నవరాత్రులలో 9 రూపాలలో పూజిస్తుంటాము.
ఈ శక్తి స్వరూపాలు అన్నీ వేరువేరు కాదు, అన్నీ నేనే, అన్నీ నా విభూతులే అంటున్నాడు పరమాత్మ. 35వ శ్లోకం. బృహస్సామ తదా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. వేదములలో సామవేదము నేనే అన్న పరమాత్మ ఆ సామవేదములో బృహస్సామము అనే మంత్రము గొప్పది అంటున్నాడు. అంటే సామములలో బృహత్తరమైనది అంటే పెద్దది అని కాదు, భగవంతుని కీర్తించేది, భగవంతుని మహత్తును గురించి చెప్పేది అని అర్థం. అందుకే ఆ మంత్రమునకు బృహత్సామము అని పేరు. సంస్కృతములో ఎన్నో ఛందస్సులు ఉన్నాయి. ఛందస్సులు అంటే వేద మంత్రాలు అని, ఆ వేద మంత్రాలు చెప్పబడిన మీటర్ అంటే నడక అని కూడా చెబుతారు. ఆ ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు నేనే అంటే గాయత్రీ మంత్రము పరమాత్మను గురించి చెప్పేది. వేదాలలో సారం అంతా గాయత్రీ మంత్రములో నిక్షిప్తమై ఉంది. అందుకే సంధ్యావందనములో గాయత్రీ జపం చేస్తుంటారు. ఈ గాయత్రీ మంత్రమును ఉపనయన కాలంలో వటువు తన తండ్రిని తనకు సవితా దేవతా మంత్రమును ఉపదేశించమని అడుగుతాడు. అప్పుడు కుమారుడికి తండ్రి గాయత్రీ ఛందస్సులో ఉన్న సవితాదేవతా మంత్రమును ఉపదేశిస్తాడు. దానినే బ్రహ్మోపదేశము అని అంటారు. అంటే బ్రహ్మను గురించి ఉపదేశించటం. గాయత్రీ మంత్ర బ్రహ్మను గురించి తెలియజేస్తుంది. బ్రహ్మ వేద స్వరూపుడు. 3 వేదములలో సారమును తీసి 3 పంక్తులలో ఈ గాయత్రీ మంత్రంలో నిక్షిప్తం చేశారు. తరువాతి కాలంలో విశ్వామిత్రుడు ఈ గాయత్రీ మంత్రమును వ్యాప్తిలోకి తీసుకువచ్చాడు. అసలు ఈ మంత్రం సవిత అనే దేవతను ఉద్దేశించిన మంత్రమే. అందుకే సవితా మంత్రము అని అంటారు. కానీ ఈ మంత్రము గాయత్రీ ఛందస్సులో ఉండటం వలన గాయత్రీ మంత్రము అనే పేరు సార్థకమైంది. గాయత్రీ ఛందస్సు అంటే ఈ మంత్రములో 3 పంక్తులు ఉంటాయి. పంక్తికి 8 అక్షరాలు ఉంటాయి. మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. ఈ విధమైన ఛందస్సును గాయత్రీ ఛందస్సు అంటారు. అదేవిధంగా సంస్కృతంలో అనుష్టుప్ ఛందస్సు మొదలగు ఛందస్సులు ఉన్నాయి. వాటిలో గాయత్రీ ఛందస్సు ఒకటి. మాసములలో మార్గశీర్ష మాసము నేనే. ఇది వరకు రోజుల్లో సంవత్సరము చైత్రమాసంతో కాకుండా మార్గశిర మాసంతో మొదలయ్యేది. ఇది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో వివరించబడింది. ఆనాటి కాలగమన ప్రకారం మార్గశిర మాసముతో సంవత్సరం మొదలవుతుంది. హరే కృష్ణ.